నాకు ఫ్రీడమ్ అనేది ఊరికే రాలేదు. చాలా సంవత్సరాలు చాలా ఇబ్బంది పడుతూ చదివాను. కొందరికి బాగా చదువొస్తుంది. అన్నీ హెల్త్ అంతా మంచిగా ఉంటుంది. మొత్తానికి ఒక మంచి పొజిషన్‌లోకి వెళ్ళే వ్యక్తులు చాలామంది ఉన్నారు. వెళ్ళారు కూడా. చాలామంది గవర్నమెంట్ జాబ్ చేస్తున్నారు, ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు. ఇంకా స్పోర్ట్స్ సైడు సమంగా వెళ్ళలేదు. ప్రతి మనిషికి ఏదో ఒకటి ఇచ్చింటారు మనిషి దేవుడు అని అంటారు. అలా నేను వెతకడానికి కొద్దిగా లేట్ అయ్యిందే అనేది వాస్తవం. ఎందుకంటే ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరూ ఓకే అనేటట్టుగా ఉన్నారు. ఇంకా వాళ్ళతో ఫోన్లు కూడా మాట్లాడట్లేదు. ఇక్కడ కేవలం నేను ఇలా కష్టపడుతూ ఇలా వీడియోస్ తీస్తూ ఉన్నాను. ఇక్కడ ప్రత్యేకంగా ఇంతకుముందు ఇలా లేకుండే ఏం చేయాలనో తెలియక చాలా ఏండ్లు ఒక జైలు శిక్ష లాంటి జైల్లో ఉండి వచ్చాను. అక్కడ చాలా ఇబ్బంది పడుతూ చదివి రాసి అన్ని విధాలుగా ఎన్ని పాఠాలు నేర్చుకోవాలో అన్ని పాఠాలు నేర్చుకున్నాను అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అక్కడ నేర్చుకునేది ఏంటంటే ఒకరిపై ఆధారపడి ఉండరాదు అని. ఇక్కడ ప్రతి తాళ్ళ నేను ఆ అన్న కాపాడతాడు, ఈ ఫ్రెండ్ కాపాడతా అని ఇలా ఆధారపడి తప్పు చేసినట్టు ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఇక్కడ ఎవరిని ఇక్కడ ఒకరిపైన నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేవలం మనల్ని మనపైన ఆధారపడి ఉండాలి. ఇప్పుడు నేను ఇక్కడ ఇలా వచ్చి స్వేచ్ఛగా ఇంతకుముందు అనిపించేది 5 గంటలకి, 4 గంటలకి, 3 గంటలకి, 2 గంటలకి, మధ్యాహ్నం, సాయంత్రం ఎప్పుడో ఒకసారి పొలానికి వచ్చి ఇలా చూసుకొని వెళ్దాము, పని చేద్దాము అని అప్పుడు డీవియేట్ చేసేది అటు ఇటు. కరెక్ట్ ప్లేస్ అంటే కరెక్ట్ దారి అనేది చూపించే వాళ్ళు లేరు. అవును ఇలా వెళ్ళండి అని. అంటే అబ్బాయి నువ్వు స్పోర్ట్స్ ఆడలేవు, చదవడానికి రావట్లేదు, పొలానికి వెళ్ళు, పని చేసుకొని చెప్పిన వ్యక్తులు లేరు. చదివించారు. చదివించిన తర్వాత కూడా అవురా నీకు వ్యాపారం పెట్టుకోవాలన్నా, వ్యవసాయం చేయాలన్నా అని ఇక్కడ వచ్చి చూపించిన వ్యక్తులు లేరు. వ్యవసాయం చేయి, ఒకసారి చేయి, వ్యాపారం నడవట్లేదు బంద్ చేసేయి, ఇక్కడ వ్యవసాయం చేయి అని ఇలా ప్రత్యేకంగా చూపించిన వాళ్ళు లేరు అని చెప్పుకోవచ్చు. నాకు కేవలం నా పైన నేను ఆధారపడ్డాను. ఇక్కడ 10th తర్వాత ఇంటర్లో చాలా వరకు పెద్ద పెద్ద కోర్సులు ఉన్నాయి. నేను పెద్ద పెద్ద కోర్సులు ఏం తీసుకోలేదు, చిన్న కోర్స్ తీసుకున్నాను. ఆ చిన్న కోర్స్ తీసుకోవడం వల్ల నేను పాస్ అయ్యాను, ఇంటర్మీడియట్ అని చెప్పుకోవచ్చు. ఇంకా బీటెక్లో చూస్తే చాలా ఉన్నాయి. అసలు బీటెక్ చేయకుండా ఉండాల్సిందేమో, ఇక్కడ వచ్చి పని చేసుకోవాల్సింది ఆ టైంలోనే. కానీ కుదరలేదు, ఇంట్లో వాళ్ళు అంత సహకరించట్లేదు. ఇంకా ఇలా వచ్చానని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇలా వీడియో తీస్తూ మీ ముందు కనబడుతున్నాను. సమాజం అనేది బయట ఒకలాగా లేదు, కొద్దిగా డేంజర్గా ఉందనేది వాస్తవం. మనుషులనే అమ్మేటట్టుగా కనపడుతుంది. కొద్దిగా ఏమంటే క్లియర్గా చెప్పరు. ఏం జరుగుతుందో కానీ ఏదో జరుగుతున్నట్టుగా కనపడుతుంది. అర్థం కాని మాటలు మాట్లాడతారు. ఇలా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇలా చూస్తే పొలంలో చాలా పీస్ఫుల్గా ఉంది, ఎవరు లేరు. ఇక్కడ కొద్దిగా దారి చూపించే వాళ్ళు ఉండాలి. ఇంకా ఆ దారిని పట్టుకొని వెళ్తూ ఉండాలి. సమాజం మన కోసం ఆగదు ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేకంగా చూస్తే ఈ టైంలో నేను స్కూల్లో చదివేవాడిని. అదే చదువు, సంవత్సరాల చదువు. ఇప్పుడు అంత కష్టపడి చదివా, అది చదువు ఎక్కడ ఉపయోగపడుతుంది అనేది కొద్దిగా బాధ అనిపిస్తుంది. అంతగానం చదివాను, కొద్దిగా ఆ సర్టిఫికేట్ ఇంకా తెచ్చుకోవాలి, అలానే ఉండిపోయింది. ఇక్కడ హైదరాబాద్లో మల్లారెడ్డి కాలేజ్లో తెచ్చుకొని
మళ్ళీ ఆ సర్టిఫికేట్ ఎక్కడ ఉపయోగపడుతుందో చూడాలి. చాలా చిన్నప్పటి నుంచి ఎన్నో బాధలు భరించుకుంటూ వచ్చాను అని చెప్పుకోవచ్చు. ఉంటాను, మరొక ప్రత్యేకమైన వీడియోతో కలుస్తాను.